నిజంగా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి రాజకీయం కోసమే తెలంగాణను వాడుకుంటా, లేకపోతే నిజంగానే తెలంగాణ కోసం రాజకీయం చేసిందా అంటే? నేను ఇంకో జన్మెత్తినా కూడా అటువంటి నాయకుడిని మనం చూడలేము. కేసీఆర్ లో ఒక్క కోణం మీరు అందరు చూస్తారు, మనందరం చూస్తాం, కానీ చాలా కోణాలు ఉన్నాయి ఆయనకు. ఆయన ప్రజలంటే ప్రేమ, ప్రజలంటే మమకారం, ప్రజల కోసం ఏం చేయడానికనే వెనకపోడు. ఆయన ఒక రాత్రి కేబినెట్ మీటింగ్ మధ్యాహ్నం స్టార్ట్ అయితే రాత్రి 12 గంటల వరకు 42 పథకాలు ఇచ్చాడు ఒక్క రాత్రి. ఎవరు అడిగిందా ఆయన? ఎవరన్నా అడిగిందా? ప్రజలు అడగకుండా ఎప్పుడు బొమ్మరిల్లో ప్రకాష్ రాజు అడగముందే కొడుకు అన్ని చేస్తాడు, లాస్ట్ కొడుకు రివర్స్ అవుతాడు. కేసీఆర్ చేసింది కూడా అదే. ఎవరు చేసింది చెప్పు? ఇప్పుడు ఈ 9.5 ఏళ్ల పాలనకు ఈక్వల్ పాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా స్వాతంత్రం వచ్చినాక నాకు చూపెట్టు, చర్చకు సిద్ధం. నేను ఫిగర్స్ తో పాటు వస్తా. నేను ఎవరిని అనరమ్మను, జయప్రకాష్ నారాయణ రమ్మను, లేకపోతే కోదన్ రామన్ రమ్మను, రేవంత్ రెడ్డి ఎవరిని అనరమ్మను. స్వాతంత్రం వచ్చినాక 1947 నుంచి 2025 వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ సాధించిన ప్రగతి ఇంకే రాష్ట్రంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ వాడైనా చేస్తే దేనికైనా సిద్ధం. అంటే ఛాలెంజ్ అయ్యింది చేయమని ఎవరు చేస్తారు? అంటే ఎందుకు ఇంత ఒక్కొక్క రంగం గురించి చెప్తున్నాను. ఛాలెంజ్ అనేది అన్ని